హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం వెళ్ళబోయే ప్లేస్ గండికోట. సో గండికోట వెళ్ళే ముందు మిడిల్లో మనకి యాగంటి టెంపుల్ తలుగుతుంది. సో అక్కడ దర్శనం చేసుకొని అయితే గండికోట రీచ్ అయిపోవాలి. సో మేము టోటల్ 5 మెంబర్స్ ఫ్యామిలీ అందరం కజిన్స్ కలిసి వెళ్తున్నాం. అండ్ ఇవి వచ్చేసరికి బెంగళూరు హైవే నుండి వెళ్ళాలి. అందుకే డ్రిఫ్ట్ నేషన్ అనే ఒక లొకేషన్లో ఆగాము. మేము నార్మల్లీ బైక్ చేసుకొని కూడా బ్రేక్ఫాస్ట్ రైట్ అని చెప్పి ఇక్కడికే వస్తాము. సో ఇక్కడ ఆగి తినేసి ఇక స్టార్ట్ అయిపోయాం. ఇక యాగంటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఉండే లొకేషన్స్ అసలు సూపర్బ్ ఉన్నాయి. కెమెరాలో ఎలా కనిపిస్తుంది అసలు ఒరిజినల్గా చాలా పెద్ద పెద్ద రాళ్ళు. అవి ఎట్లున్నాయి అంటే ఎప్పుడు పడితే కింద కూడా తెలియనట్టున్నాయి. క్లిప్స్ మీద ఉన్నాయి. ఆ కింద మట్టి సపోర్తున్నాయి లేదా చిన్న రాళ్ళ సపోర్తో అంత పెద్ద పెద్ద రాళ్ళు అవుతున్నాయి. అసలు లైక్ వండర్ లెక్క ఉండే ఆ లొకేషన్ చూస్తుంటే. బేసికలీ ఇక గూగుల్ మ్యాప్స్ గురించి తెలిసింది కదా, అప్పుడప్పుడు దానికి పిచ్చిలేస్తుంది. ఇక మమ్మల్ని రూట్ ఎక్కడికో తిప్పుకొని వచ్చింది కొండల మీదకి వెళ్ళి. యాక్చువల్లీ ఆ కొండల కిందకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, బట్ నో, గూగుల్ మ్యాప్స్ మొత్తం సి షేప్లో తిప్పుకొని వచ్చేసింది. ఇప్పుడు టెంపుల్ అయితే 1కి క్లోజ్, మళ్ళీ 3 PM ఓపెన్ అవుతుంది. 8 hours ఏదో జాలి తినేసి టైంపాస్ చేసి 3 o'clockకి దర్శనం చేసుకొని గండికోట వెళ్ళిపోవాలి. బాగుంది టెంపుల్. ఎవరికి తెలియదేమో మ్యాక్స్, అంటే నాకు తెలియదు, నేనే ఫస్ట్ టైం వచ్చా. బాగుంది లొకేషన్, మొత్తం కొండలు. స్టీప్ ఇట్లా ఉంది, వీడియోలో ఎట్లా వస్తుందో లేదు ఇట్లా. సో చాలా మందికి తెలిసే ఉంటుంది యాగంటి టెంపుల్ ఏంటంటే నంది ఎవ్రీ 20 yearsకి 1 inch పెరుగుతుందంట. సో పంతులు గారు కూడా చెప్పారు ఇంతకుముందు, నంది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుందంట. ఇప్పుడు ఆ నంది పెరిగి 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 అసలు ప్రదక్షిణాలు చేయడానికి కూడా వీలు లేకుండా అంత పెద్ద పెరిగిపోయిందంట. చాలా సూపర్ కదా. మన హిందూ పురాతనంలోనే ఎన్నో మిరాకిల్స్ చూడడానికి ఉంటది. లైక్ ప్రౌడ్ టు బి అ హిందూ. ఎన్నో చూడొచ్చు మనము. లైక్ అసలు మనకి తెలియని ఇంకా చాలా ఉంటాయి, తెలుసుకుందామన్న తాపత్రయం కూడా మనకు ఉంటుంది, కానీ కొన్ని మనకు తెలియదు, తెలుసుకోలేము. సో అలా ఇప్పుడు ఆ చిన్న కొండ కనిపిస్తుందో దానిపైన ఒక దీపం ఉంది. ఆ దీపం అనేది ఒక పంతులు గారు పెడతారంట. సో దానికి మనం 600 పే చేయొచ్చు. పే చేశాక మన పేరు మీద వాళ్ళు పెడతారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఎక్కే ప్రాసెస్. ఆ కొండ చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కుతారో కూడా తెలియదు. సో నేను అక్కడ ఉన్న పంతులు గారిని అడిగితే నాకు కొన్ని వీడియో ఫుటేజెస్ చూపించారు, చూడండి. చూసారుగా ఎంత కష్టంగా ఉందో. అది లిటరలీ ఏ సపోర్ట్ లేకుండా పంతులు గారు ఎక్కేస్తున్నారు, పైకి ఎక్కి దీపం పెడుతున్నారు. అందరు అంటారు ఆయన ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు, అందుకే ఈ ఛాన్స్ వచ్చిందని చెప్పి. సో అదేం ఈజీ టాస్క్ కాదు, పైకి ఎక్కి కిందికి దిగడం వితౌట్ ఎనీ సపోర్ట్, రోప్స్, నథింగ్, ఏది లేదు. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అసలు గురుగారికి. పీక్ సమ్మర్లో వెళ్ళాము, కాళ్ళు ధూళి తీరిపోతుంది, కాలిపోతుంది. ఇక అందుకే అందరం ఉరుకుతున్నాము అయిపోయాక. ఇక అలా దర్శనం అయిపోయాక అన్నప్రసాదం కూడా తినేసి మేమైతే గండికోట స్టార్ట్ అయిపోయాము. బట్ ఇదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు. చాలా బాగుంది టెంపుల్, అందరికీ విజిట్ చేయండి అనే చెప్తాను. బికాజ్ ఇట్స్ అసలు నంది ఒక్కొక్క ఇంచ్ పెరగడం అంటే ఇట్స్ లిటరల్లీ అసలు బాగా క్రేజీ. గండికోట యాగంటి దగ్గర పడుకుంటే ఇందాక ఒక 1/2 hour అన్నప్పుడు లేచిన. సో ఎక్కడ పడుకున్నా. సో ఇక అలా కొన్ని సీనిక్ ప్లేసెస్ చూసుకొని గండికోట లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే ఈ క్యాజల్ టైప్ అన్నీ కనిపించాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉంది రాత్రిపూట. బికాజ్ మేమే అక్కడ ఉండే, లాస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఇక ఇదేదో తేడా వద్దని చెప్పి మేము కూడా స్టార్ట్ అయిపోయి టెంట్ అవతల పక్కకి వేసుకుందామని అనుకుంటే, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి వేసుకుందాం అనుకుంటే టెంట్, క్యాంపింగ్ టెంట్. బట్ ఇక్కడ ధూళి తీరిపోయేటట్టు ఉంది చూస్తే లొకేషన్. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. క్యాంపింగ్ ప్లేస్ చూడడానికి వచ్చాను. ఆ లొకేషన్ అంతా ఎట్లనే ఉంది. సో ప్లేస్ని తక్కువాలి. హెడ్ బ్యాండ్ పెట్టుకున్నా. ఇక ఇక్కడ బాగుంది. ప్లేసెస్ చెక్ చేశాక అక్కడ ఒక హట్ టైప్ ఉంది, హట్ మధ్యలో వేసుకుంటున్నాం బికాస్ అదే సేఫ్ అనిపించింది. ఫైనల్లీ రెడీ. బయటకు వచ్చి చూసేసరికి కార్ ఏం లేదు ఇక్కడ.
ఒక నొల్లి చెడుకోపోయినారు. కూడదని ఇలా కట్టి పడేసినాము. కింద ఇద్దాం అనుకున్నాం. ఎంత అన్ఈవెన్ ఉందో చూడండి మీరు. ఇక ఆ డార్క్ ఉంది కదా, ఈ పాయింట్ దాటాక మీకు టార్చ్ కనిపించట్లేదు కదా, సో అదంతా గ్రాండ్ క్యానియన్. ఏం లేదు, జారితే డైరెక్ట్ పోయి దాంట్లో పడ్డామే. సో లోపల లైట్ సెట్ చేసిన, అట్లనే స్పీకర్ కూడా తెచ్చా. వాళ్ళు వస్తే 4 sides బ్యాక్ చేసేస్తే వెయిట్కి ఇక టెంట్ ఎటు ఊగదు. స్కేరీ రైట్, ఎవరో టెంట్ని పుల్ చేస్తున్నట్టుంది. సోలార్ క్యాంపింగ్ అనుకున్నంత ఈజీ ఏం కాదు. చేస్తా, ఒక రోజు ప్లాన్ చేస్తా. సిలిండర్స్ అయిపోయినాయి. రైస్ చికెన్ వండడానికి ఆల్రెడీ 3 గంటలు వండినాం. ఏం కాదన్న, పెట్టేసాయి ఇక. సిలిండర్లు లేవు, అయిపోయింది. ఈ ఆల్తోనే గోడైంది. ఇది చేసే కాలకృత్యాలు తింటుంటే ప్లేట్ ఎత్తుకపోయింది. సో ఇక నైట్ అంతా పడుకున్నాక మార్నింగ్ వీ హ్యావ్ వోకప్ ఫర్ దిస్ అమేజింగ్ వ్యూ. ఎవరు చూసినామో మాకైతే తెలీదు. టైర్ ఫ్లాట్, టైర్ పంక్చర్. ఇప్పుడు మళ్ళీ 1 గంట పని. ఇది డన్ విత్ పంచర్. బాయ్ బాయ్ గండికోట. ఓకే, కొంచెం సమ్మర్ రాకండి, అవాయిడ్ చేయండి. బెస్ట్ ఆప్షన్ ఘోరం వీడుంది.